క్యారెట్ హల్వా చేయడం చాలా ఈజీయే, కానీ ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో కొన్ని టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1, రెగ్యులర్గా వాడే క్యారెట్స్తో కాకుండా ఇలా స్వీట్ క్యారెట్స్తో చేయడం వలన హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 2, క్యారెట్ తురుముని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయమే పడుతుంది, కానీ ఇలా చేయడం వల్ల హల్వా చాలా జ్యూసీ అండ్ టేస్టీగా వస్తుంది. టిప్ నెంబర్ 3, హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కువ గీ అండ్ మిల్క్ యూస్ చేయడం వల్ల హల్వాకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మీ దగ్గర కోవా కనుక ఉన్నట్లయితే షుగర్ క్వాంటిటీ తగ్గించుకొని కోవా వేసి కుక్ చేయడం వల్ల హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్. ఏ స్వీట్స్కైనా మస్ట్ అండ్ షుడ్గా వాడేది డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.